ఐఏఎస్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్కి నేను ఏదో ఎన్సీఆర్ చదవక్కర్లేదండి అంటాను నేను. అది మాకు తెలుసండి అంటారు చాలామంది యాక్చువల్గా. ఏమో ఈ లక్ష్మీకాంత్ లాంటి పుస్తకాలు లాంటిలో కూడా ఒకటి చదవకపోయినా పర్లేదయ్యా అంటాను నేను. మాకు తెలుసండి అంటారు యాక్చువల్గా. ఈ న్యూస్ పేపర్లు చదవకపోయినా పర్లేదయ్యా అంటాను నేను. మాకు తెలుసండి అంటారు యాక్చువల్గా. విచిత్రం ఏంటంటే ఇవాళ యూట్యూబ్ల ద్వారా అనేకం విని 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 ఉంటాం కదా, అందులో అన్నీ మనకు తెలుసు అనే భ్రమలో స్టూడెంట్స్ ఉంటారు యాక్చువల్గా. నిజానికి అన్నీ తెలుసు, కానీ న్యూస్ పేపర్ నేను చదవక్కర్లేదు అన్నప్పుడు 2 క్వశ్చన్స్ రావాలి. 1, ఎందుకు చదవక్కర్లేదు? 2, మరి దాని కాంపెన్సేటరీ ఏంటి? చదవక్కర్లేదు అంటే న్యూస్ పేపర్ చదవకపోయినా ఏ చదువుతావని కాదు. న్యూస్ పేపర్లో ఇవ్వబడేది అంటే మనం మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక మెడిసిన్ అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్తారంటే, అన్న ఈ కాంబినేషన్కి మెడిసిన్ ఉంది, కంపెనీ మాత్రం మారుతుంది ఇవ్వనా అంటాడు. అంటే మెడిసిన్ని ఈజ్ ఈక్వల్, దాని లోపల ఉన్న కాంపోజిషన్, కెమికల్ కాంపోజిషన్ ఈజ్ ఈక్వల్, ఈజ్ సిమిలర్. ద కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళది మాత్రం డిఫరెంట్ అన్నది పాయింట్. అలా న్యూస్ పేపర్ చదవక్కర్లేదు అంటే దాని కాంపెన్సేటరీగా ఏం చదవాలి? నేను ఎన్సీఆర్టీ చదవక్కర్లేదు అన్నాను. మరి ఎన్సీఆర్టీ చదవక్కర్లేదండి, బేసిక్ క్వశ్చన్ ఏంటి? ఎందుకు చదవక్కర్లేదు చెప్పు. అండ్ మరి చదవకపోతే కాంపెన్సేటరీ చెప్పు. లక్ష్మీకాంత్ అయినా ఇంకో బుక్ అయినా అండి, ఉదాహరణకి నితిన్ సింఘానియా ఎకనామిక్స్ బుక్ ఉంది, సేమ్ అదే బుక్ మీకు రమేష్ సింగ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా. మరి నేను రమేష్ సింగ్ బుక్ చదవమన్నానా లేకపోతే కనుక నితిన్ సింగ్ అనే బుక్ చదవమన్నానా అన్నది పాయింట్. మరి ఏది చదవద్దన్నాను అన్నప్పుడు వెంటనే ఏ చదవను అన్నాను, ఎందుకు చదవాలి? అదే ఎందుకు చదవాలి? దట్ ఈస్ ద క్వశ్చన్. అది అనుభవంలో వస్తుంది. నాకు అన్నీ తెలుసునండి, నాకు అన్నీ తెలుసును, ఏమాత్రం పుస్తకాలు చదవాలా, ఏమాత్రం ఏం ఈ పుస్తకాలు ఏం చదవాలని చెప్పినంత సరిపోదు. స్వామి వివేకానంద ఒకసారి లైబ్రరీకి వెళ్ళిన తర్వాత జాగ్రఫీ వర్షాల ఎలా పడతాయని బుక్ చదువుతున్నారట. అప్పుడు అక్కడ ఉన్న ఒక స్వామీజీ అన్నారట, ఈ పుస్తకంలో ఏమీ లేదు, కావాలంటే పిండి చూడు వర్షం పడదు అన్నాడట. సో వర్షాలు పడేది వేరు, పుస్తకంలో ఉన్నది వేరు. అర్థం చేసుకుంటే అన్నీ ఉంటాయి, లేకపోతే ఏమీ లేదు. అందులో ఎన్సీఆర్టీలైనా మరొకటినా అసలు ఏ పుస్తకం చదవాలో చదవకూడదు అని మీరు తెలుసుకోవాలనుకుంటే 8897822610 ఫోన్ చేయండి, నా అపాయింట్మెంట్ తీసుకోండి. లేకపోతే ఒక వెబినార్ ఈ మధ్యన నేను చేశాను, అది అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి, ఆ డీటెయిల్స్ తీసుకోండి. లేదా 2 డెమో క్లాసులు వింటామని అడగండి, నేను ఇస్తాను, అందులో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.